Hello guys, welcome back to my channel SF Tech World. సో టాపిక్ ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్ తీయడానికి మనకి ఏ వస్తువులు కావాలి, వీడియోస్ తీయడానికి ఏ వస్తువులు ఇంపార్టెంటో నేనైతే చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ మీరైతే ఈ వీడియోని అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే అసలు మర్చిపోకండి, అప్పుడే మన ఆల్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సో లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు మెయిన్ మనకు వీడియో తీయాలంటే కొన్ని వస్తువులు అయితే మనకి అవసరం అండి, చాలా అవసరం అవి. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటేనే ఈ వస్తువులతో స్టార్ట్ చేయాలన్నమాట. ఆ వస్తువులు ఏంటివో, ఆ బడ్జెట్ ఎంత ఉంటుందో మనమైతే ఒక క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూపిస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. సో లాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వీడియో చేయాలంటే మనకి ఫస్ట్ థింగ్ ఫోన్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్, మనకి ఫోన్ కావాలి. ఫోన్ లేకుండా మనం వీడియోస్ అయితే తీయలేము. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా మనకి ఒక మంచి ఫోన్ కావాలి. ఆ ఫోన్ బడ్జెట్ ఎంత ఉంటుందంటే అది మీ ఇష్టం అండి. ఫోన్ మీరు ఎంతలో కొనగలుగుతారో అంతలో అయితే మీరు కొనుక్కోవచ్చు. ఫోన్ అయితే మనకి కంపల్సరీ అయితే కావాలి. తరువాత నెక్స్ట్ ట్రైప్యాడ్ అండి. ట్రైపాడ్ ఎందుకు కంపల్సరీ అని చెప్తున్నాను అంటే, మీకు ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీడియో తీసారనుకో, ఇప్పుడు వీడియో తీస్తుంటారు, ఇలా 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 షేక్ అవుతుంటుంది, వీడియో కదులుతూ ఉంటుందండి. మీరు పట్టుకున్నంతసేపు మీరు కదలట్లేదు అని మీరైతే అనుకుంటారు, కానీ కంపల్సరీ అది ఖచ్చితంగా మీకు తెలియకుండానే వీడియో అనేది కదులుతూ ఉంటుంది. సో ఇలా కదలడం వల్ల చూసే వాళ్ళకి అది వీడియో ఇంట్రెస్ట్ రాదు. ఎడిటింగ్ మీరు అంత బాగా పర్ఫెక్ట్‌గా చేసి అన్నీ బాగా ఇచ్చినా కానీ మీ చూసే వాళ్ళకి వీడియో కదులుతూ ఉంటే ఇంట్రెస్ట్ అయితే రాదండి. సో మీరైతే ట్రైపాడ్ ఉండడం వల్ల అది ఇలా ఒకటేసారి ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయి మీరు చూసుకోవడానికైతే ఉంటుంది కాబట్టి మీకు ట్రైపాడ్ అయితే కంపల్సరీ. ఫస్ట్‌ది ఫోను, సెకండ్‌ది ట్రైపాడ్ అండి. సో థర్డ్‌దైతే మైక్. మైక్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఎలా అంటే ఇప్పుడు డాన్స్ ఇవి షార్ట్స్ ఉంటాయి కదా! డాన్స్‌లు ఇవి డాన్స్ చేసే వాళ్ళకి, ఇలా వాళ్ళకైతే మైక్స్ అంత అవసరం ఉండదు. సో ఏవన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కానీ, ఫోన్ గురించి ఇప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినా మైక్ కావాలి. అలాగే మీరేదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మైక్ కావాలి. అలాగే మీరు వంటలు చేశాక కానీ, వంటలో మీరు ఫేస్ ఉండదు, కానీ వాయిస్ ఉంటుంది కదా! వాయిస్ కంపల్సరీగా ఏ డిస్టర్బెన్స్ రాకోకుండా, చుట్టూ ఉన్న ఏ డిస్టర్బెన్స్ రాకోకుండా మీరు వర్డ్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలంటే మైక్ కంపల్సరీ కావాలి. సో థర్డ్ స్టెప్ యూట్యూబ్ ఛానల్‌కి కావాల్సింది, థర్డ్‌ది మైక్. సో ఫస్ట్ ఫోను, సెకండ్‌ది ట్రైపాడ్, థర్డ్‌ది మైక్ అండి. సో ఈ 3 ఉంటే చాలు అనేది మీరు అనుకుంటారు. సో ఓకే అండి. ఒక రకంగా చూస్తే ఈ 3 ఉంటే చాలు. అలాగే మీరు ఎడిటింగ్ కోసం ఒక మంచి యాప్, మీరు వీడియో అంతా పూర్తి చేసిన తర్వాత ఒక ఎడిటింగ్ చేయడానికి ఒక మంచి యాప్ అయితే ఉండాలండి. అది క్యాన్వా కానీ, ఇన్‌షాట్ కానీ, వీఎన్ కానీ, కైన్ మాస్టర్ బెస్ట్ చాయిస్ అండి. ఈ ఎడిటింగ్ నేను వాడేది కూడా ఈ కైన్ మాస్టర్ యాప్‌లోనే నేను ఎడిటింగ్ చేస్తాను వీడియోస్ అన్నీ. సో ఈ ఈ కైన్ మాస్టర్ యాప్ అన్నది ప్లేలిస్ట్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈజీగా అయితే ట్యూటోరియల్ చాలా ఈజీగా ఉంటుందండి, అంత టఫ్గా ఉండుకోకుండా మనం ఎడిట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఈ కైన్ మాస్టర్ ఇచ్చేసి ఉంటారు. ట్యూటోరియల్ అంతా చాలా బాగుంటుంది ఎడిటింగ్ కోసం అయితే. సో ఇందులోనే వాయిస్ నాయిస్ రెడ్యూసింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, మంచి మంచి ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. సో ఈ కైన్ మాస్టర్ యాప్లో అయితే ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను వీడియో ఎడిటింగ్కి అయితే. కైన్ మాస్టర్ అయితే బెస్ట్ యాప్ అంటే నేను చెప్తాను. సో అలాగే ఇంకా మీకు అప్లోడ్ చేయడాలంటే మంచి వైఫై ఉండాలి, మంచి నెట్ ఉండాలి. సో మీరు పూర్తిగా వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా థంబ్నెయిల్స్ బాగా క్రియేట్ చేయాలి. థంబ్నెయిల్స్ క్రియేటింగ్ తర్వాత, థంబ్నెయిల్స్ ఇచ్చేసిన తర్వాత టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇలా ఇవన్నీ కరెక్ట్గా ఇస్తే మీ వీడియో అనేది వైరల్ అవుతుందండి. సో మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీకైతే ఒక ఐడియా అయితే ఇచ్చేస్తాను అనుకుంటాను, ప్రతి ఒక్కటి ఏమేమి కావాలి అని. ఫోన్ అయితే మీ ఇష్టం అండి. మీ ఫోన్ ఎంతలో ఉంటే అంతలో కొనొచ్చు మీ బడ్జెట్ని బట్టి. సో ట్రైపాడ్ అయితే ఎంతలో ఉంటుంది? ద చీపెస్ట్ అంటే 300 నుంచి స్టార్టింగ్ ప్రైస్ 300 ఉందంటే మనకి మంచి 300 to 1500వి మంచివి ఉన్నాయి.
సో మీకు కావాల్సినవైతే కొనొచ్చు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నటివైతే మనకు ఎక్కువ రోజులు రావడానికి స్ట్రాంగ్‌గా ఉన్నటివైతే కొనొచ్చండి. అలాగే ఇంకొకటి మైక్. మైక్ ఎంత అంటే మైక్ చీప్ ఉన్నాయి కానీ అంత మన మైక్‌లో కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. వైర్‌లెస్ మైక్ ఉన్నాయి. నోవా ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నిట్లో కన్నా మనకు మన బడ్జెట్‌ని చూసి కొనాలి అంటే నా మైక్ అయితే అండి ఒక 690 అండి. 699 ఒక 700 అలా ఉంటుంది. సో, ఆ మైక్ అయితే నేను కొన్నాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను ఈ మైక్ అన్నది. సో, ఇలా మీరైతే ప్రతి ఒక్కటి ఈ 3 యూట్యూబ్ తీయడానికైతే ఈ 3 చాలు. కానీ మీరు ఎడిటింగ్ చేయాలంటే అది మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు మంచి ఏ యాప్‌లో అయితే ట్యుటోరియల్ బావుంటుందో ఆ యాప్‌లో మీరు తీసుకొని మంచి ఎడిటింగ్ చేసుకొని మీరైతే వీడియోస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సరే ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అయిపోయిందంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి